మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే అమెరికాలోని భారతీయులకు భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న విదేశీయులకు అమెరికాలో పిల్లలు పుడితే వారు ఆటోమేటిక్గా ఆ దేశ పౌరులైపోతారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ఈ విషయాన్ని చెబుతోంది. ఇది 150 ఏళ్లకు పైగా ఉన్న విధానం. ఇప్పుడు ట్రంప్ దీనికి గుడ్ బై చెప్పారు. ఇకపై విదేశీయులకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభిస్తుందని, దీనికి అండగా ఉన్న ఈ చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. This next order relates to the definition of birthright citizenship under the 14th Amendment of the United States. That's a good one. Birthright. That's a big one. What about that one in the court? That one is likely to be passed. Could be. I think we have good ground, but you could be right. I mean, you'll find out. It's ridiculous. We're the only country in the world that does this with birthright, as you know. And it's just absolutely ridiculous. But, you know, we'll see. We have very good ground. చాలా మంది విదేశీయులు అమెరికాలో ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది గర్భిణీలుగా ఉంటూ డెలివరీ అమెరికాలో చేయించుకుంటున్నారు. కొంతమంది టూరిస్ట్ వీసాపై వచ్చి అమెరికాలో డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలా ఏదో ఒక విధంగా అమెరికాలో తమ పిల్లలకు పర్మనెంట్ సిటిజన్షిప్ వచ్చేలాగా విదేశీయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది గమనించిన ట్రంప్ దీనివల్ల అమెరికాకి అక్రమంగా వలసలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనివల్ల అమెరికాలో ఇల్లీగల్ చైల్డ్ బర్త్ సిటిజన్షిప్ రద్దు చేయాలనే ఆదేశం వెంటనే అమల్లోకి వచ్చేసింది. భారతీయుల్లో చాలా మంది వర్కింగ్ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో H-1B వీసాతో టెంపరరీ వర్క్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపై వారికి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభించదు. ఇలాంటి పౌరసత్వం ఇన్నాళ్ళు అమెరికా మాత్రమే ఇస్తోందని ట్రంప్ అన్నారు. అయితే ప్రపంచంలో దాదాపు 30 దేశాలు ఇలాంటి పౌరసత్వం ఇస్తున్నాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలైతే తమ దేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కోరుతున్నాయి. ఎక్కువగా యూరప్ దేశాలు ఇలాంటి ఆఫర్ ఇస్తున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ఉండే ట్రంప్ ఎన్నికల ప్రచారం నాటి నుంచి అక్రమ వలసలపై కఠినంగానే ఉన్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార సమయంలోనూ అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమేస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని, పనామా కెనాల్ను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. అమెరికాకు లాభదాయకంగా ఉండే విధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ కు ముగింపు పలికారు. దీంతో లక్షలాది వలసదారుల పిల్లలు డిపెండెంట్లుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో భారతీయులే ఎక్కువ నష్టపోతారనే అంశంతో రచ్చ మొదలైంది. మరి భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయాలు ఎంత రచ్చకు దారితీస్తాయో చూడాల్సి ఉంది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే అమెరికాలోని భారతీయులకు భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న విదేశీయులకు అమెరికాలో పిల్లలు పుడితే వారు ఆటోమేటిక్గా ఆ దేశ పౌరులైపోతారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ఈ విషయాన్ని చెబుతోంది. ఇది 150 ఏళ్లకు పైగా ఉన్న విధానం. ఇప్పుడు ట్రంప్ దీనికి గుడ్ బై చెప్పారు. ఇకపై విదేశీయులకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభిస్తుందని, దీనికి అండగా ఉన్న ఈ చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. This next order relates to the definition of birthright citizenship under the 14th Amendment of the United States. That's a good one. Birthright. That's a big one. What about that one in the court? That one is likely to be passed. Could be.
I think we have good ground, but you could be right. I mean, you'll find out. It's ridiculous. We're the only country in the world that does this with birthright, as you know. And it's just absolutely ridiculous. But, we'll see. We have very good ground. చాలా మంది విదేశీయులు అమెరికాలో ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది గర్భిణీలుగా ఉంటూ డెలివరీ అమెరికాలో చేయించుకుంటున్నారు. కొంతమంది టూరిస్ట్ వీసాపై వచ్చి అమెరికాలో డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలా ఏదో ఒక విధంగా అమెరికాలో తమ పిల్లలకు పర్మనెంట్ సిటిజన్షిప్ వచ్చేలాగా విదేశీయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది గమనించిన ట్రంప్ దీనివల్ల అమెరికాకి అక్రమంగా వలసలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనివల్ల అమెరికాలో ఇల్లీగల్ చైల్డ్ బర్త్ సిటిజన్షిప్ రద్దు చేయాలనే ఆదేశం వెంటనే అమల్లోకి వచ్చేసింది. భారతీయుల్లో చాలా మంది వర్కింగ్ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో H-1B వీసాతో టెంపరరీ వర్క్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపై వారికి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభించదు. ఇలాంటి పౌరసత్వం ఇన్నాళ్ళు అమెరికా మాత్రమే ఇస్తోందని ట్రంప్ అన్నారు. అయితే ప్రపంచంలో దాదాపు 30 దేశాలు ఇలాంటి పౌరసత్వం ఇస్తున్నాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలైతే తమ దేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కోరుతున్నాయి. ఎక్కువగా యూరప్ దేశాలు ఇలాంటి ఆఫర్ ఇస్తున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ఉండే ట్రంప్ ఎన్నికల ప్రచారం నాటి నుంచి అక్రమ వలసలపై కఠినంగానే ఉన్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార సమయంలోనూ అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమేస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని, పనామా కెనాల్ను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. అమెరికాకు లాభదాయకంగా ఉండే విధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ కు ముగింపు పలికారు. దీంతో లక్షలాది వలసదారుల పిల్లలు డిపెండెంట్లుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో భారతీయులే ఎక్కువ నష్టపోతారనే అంశంతో రచ్చ మొదలైంది. మరి భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయాలు ఎంత రచ్చకు దారితీస్తాయో చూడాల్సి ఉంది.